కోమటిరెడ్డి బ్రదర్స్ బీఆర్ఎస్లో ఒక సమయంలో జాయిన్ అవుదాం అనుకుంటే జగదీష్ రెడ్డి అడ్డుపడ్డారు, తనకు మంత్రి పదవి ఇబ్బంది వస్తుందని అంటారు. నిజమేనా, వాస్తవేనా? ఇది పెద్ద జోక్ ఇది. ఎందుకంటే ఇప్పుడు 2017-18 ఆ టర్మ్లో వాళ్ళు వచ్చినా రాకున్నా నా మంత్రి పదవితో పెద్ద ఇబ్బంది ఏం లేదు. నేను మంత్రి పదవి కావాలని పెద్ద దాని వెంటబడి పోలే, వాళ్ళలాగా ఆయాసులు పట్టుకుని దాని వెనకాల పోలే నన్ను లవ్ చేస్తావా చేయవని మంత్రి పదవి అనేది. నేను చాలా మంత్రి పదవి అనేది కేసీఆర్ ఇచ్చిన ఒక బాధ్యతగా చూసిన తప్ప అదేదో పదవి విధం పట్టుకొని వెళ్ళాలని నేను అనుకోలేదు. పైగా ఈ కోతి ముఖం తీసుకొని ఉన్నది ఖరాబ్ చేసుకోవడం ఎందుకని మా సార్కి అభిప్రాయం ఉండే. ఇవి కోతులు తాజెడ్డ అది వనమంతా జరగొడతాయని చెప్పి కాంగ్రెసే భరించలేకపోతుంది వాళ్ళను, ఇక మనమేడ భరిస్తాము. తెలంగాణ ఉద్యోగ సమయంలో కూడా వాళ్ళు కేసీఆర్, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఉన్నారు, కేసీఆర్ ఫండింగ్ కూడా చేసిన సందర్భం ఉంది కదా. ఫండింగ్ చేయడం చేయలేదా? అసలు వాళ్ళ నోరేందో తెలుసు కదా మీకు. రాజీనామా మాట్లాడతారు. కలిసి పనిచేసిన కాంగ్రెస్ ఎంపీల్లో తెలంగాణ కోసం రాజగోపాల్ రెడ్డి కూడా ఎవరు కాదండి. ఉత్తర డ్రామాలు ఇవన్నీ కూడా. వెంకటరెడ్డి రాజీనామా చేశారు. వెంకటరెడ్డి ఎవరు తెలంగాణ కోసం కిరణ్ కుమార్ పీకేసి ఉత్తమ్కి ఇస్తామని నిర్ణయించుకున్న తర్వాత ఓ నాటకం దుబ్బి వచ్చి ఆడ కూర్చొని 2 రోజులు సాటంగా లోపడంగా దాక్కుంటా డ్రామా చేసిండు. కానీ ఇంకా తెలియదా ఉత్తమ్ ఈయన పీకేసి ఉత్తమ్ నీయాలని నిర్ణయించుకోండి ముందే. కిరణ్ పీకేసి ఇజ్జత్ పోతుందని చెప్పి ఒక డ్రామా కట్టేసేసి ఆ ముందు రోజు తెలంగాణ ఉద్యమకారులు చెప్పులేసారు ఈయన మీద. ఓ డ్రామా కట్టి వచ్చి ఆడ కూర్చున్నాక ఏం చేస్తారు, చాలా తెలంగాణకు వచ్చింది కదా అని చెప్పి చెప్పాలి. ఆ రోజుకు ఎవరినైనా అనిపించుకోవాలి. కానీ ఆయన చక్కదనం అందరికీ తెలిసాడు. రానివరా కోమటిరెడ్డి బ్రదర్స్ ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్లో మీ పార్టీ సిద్ధాంతాలు వచ్చినా ఒకవేళ వస్తా అన్నా సరే మీరు రాని. మీ ఉద్దేశం ఏంది? ఇప్పుడు మేము కలుపు ముక్కలు తీసుకొచ్చి నాటుకోవాలనా? కేసీఆర్కి ఇష్టంగా జగదీష్ రెడ్డి రానివ్వట్లేదు అని అంటారు. సార్ కేసీఆర్కి ఇష్టం, జగదీష్ రెడ్డికి ఇష్టం, ఎవరికి ఇష్టమైనా కాకుండా కేసీఆర్ మాత్రం ఎందుకు కలుపు ముక్కలు తెచ్చి పెట్టుకోవాలనుకుంటాడు? అప్పట్లో ఆయన రావాలనుకున్నాడు, బట్ జగదీష్ రెడ్డి అడ్డుపడ్డారు. సరే కేసీఆర్ అనుకుంటే జగదీష్ రెడ్డి అడ్డుపడితే అవుతుందని అనుకుంటే. నల్గొండ జిల్లాలో సరే మిగతా జిల్లాలో పరిస్థితి ఏందో కానీ నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్లో చీమ చిట్టుక్కుమన్నా అది ఏమంటారు, దేవుడు వరం ఇచ్చిన పూజారి జగదీష్ రెడ్డి అని అక్కడ. ఆఫ్ కోర్స్ నేను కొంచెం జాగ్రత్తగా ఉంటాయి. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో రామాంజనేయ యుద్ధం కూడా జరిగింది కదా. దేని జరిగింది? రాముడు మంచి కొరకే కదా. జగదీష్ రెడ్డి చేసినా కదా అవుతుంది అంతే. అంటే కేసీఆర్ రామలక్ష్మణుల యుద్ధమైనా, రామాంజనేయ యుద్ధమైనా, రామాంజనేయ యుద్ధమైనా రాముడి మంచి కొరకే, రాముడి కాపాడు కొరకు ఇక చేసినాయి కదా. నేను చేసేది ఏదైనా ఉంటే కూడా గట్లే ఉంటుంది. అంటే మీ పార్టీ వాళ్ళు ఎవరైనా సరే మంచి చెడ్లు మీరు ఉమ్మడి నల్గొండ జిల్లా వరకు మీరు చూస్తారు. అది అల్టిమేట్గా కేసీఆర్ బెనిఫిట్ కోసం అని అంటారు. ఒక నల్గొండ జిల్లానే కాదు, నేను రాష్ట్ర పార్టీ మొత్తానికి సంబంధించి ఎక్కడేం చేసినా నేను పార్టీ మంచి కొరకే చేస్తానన్న సంగతి కేసీఆర్ తెలుసు కాబట్టి ఆయన యాక్సెప్ట్ చేస్తారు. లేకపోతే ఏం చేస్తారు? నేను చేసేది నష్టమైంది అనుకుంటే నాకు చెప్తాడు కదా, నేను నష్టమైతే ఇది చేయదు అని చెప్తాడు కదా నాకు. అంతే సింపుల్. కానీ దీనివల్ల మీకు మన నల్గొండ జిల్లాలో కూడా కొద్దిమంది శత్రువులు కాలేదా? అవుతారు. పార్టీలు ఎప్పుడు కాదు. పార్టీలో నేను ప్రతి ఒక్కరిని ఇష్టపడి ప్రతి ఒక్కరిని ప్రేమించి పెద్ద చేసుకుంటాను కదా, నాకెందుకు అవుతారు? నాకు శత్రువులు బయట పార్టీ నుంచి ఉంటారు. శత్రువులు కాదు, ప్రత్యర్థులు. నాకు శత్రువులు ఎవరు లేరు, రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే ఉంటారు. సో మిగతా జిల్లాల్లో మిగతా నాయకులకు ఇవ్వని ఫ్రీడమ్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో జగదీష్ రెడ్డికి ఎందుకు కేసీఆర్ ఇస్తారు? మిగతా ఏ జిల్లాలో ఏ నాయకుడికి ఉండదు. ఫ్యామిలీ బయట అత్యంత ఫ్రీడమ్ ఇచ్చింది జగదీష్ రెడ్డికి. పార్టీ కొరకు సిన్సియర్గా పనిచేసే ఎవరికైనా ఇస్తారు కేసీఆర్. సింపుల్. పార్టీ కొరకు సిన్సియర్గా 24 గంటలు పార్టీ కొరకే పనిచేసి పార్టీ అభివృద్ధి కొరకే పనిచేస్తున్నాను అనుకున్న ఎవరికైనా కేసీఆర్ అసలు. కానీ కొద్దిమంది ఇటీవల వర్డ్ వాడుతున్నారు ఏంటంటే మందులో సోడా కలిపాడు జగదీష్ రెడ్డి, అందుకనే ఆయనకు ఆ విధంగా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఒకవేళ మీ ఇంటికి మీ నాన్నగారు మీ అన్నగారు వచ్చిండ్రు, వాళ్ళకి మీరు సర్వీస్ చేస్తారా వాళ్ళు మీకు చేయాలన్నా? ఒకవేళ మీరు వాళ్ళ ఇంటికి పోయినరు అనుకుందాం, మీ నాన్నగారు ఉండే చోటికి పోయినరు, మీ నాన్నగారికి మీరు సర్వీస్ చేస్తే తప్పైద్దా ఒప్పైద్దా? ఒకవేళ అనుకుందాం కాసేపు, కదా కదా మా అన్నయ్య మా ఇంటికి వస్తే కూడా నేనే చేస్తాను, లేదు మా అన్న ఇంటికి వస్తే కూడా నేనే సర్వీస్ చేస్తాను, తప్పేముంది? అది మన సంస్కారం. కానీ వీళ్ళలాగా నేను ముఖ్యమంత్రి అయినా కాబట్టి మా నాయన నాకు సర్వీస్ చేయాలి, మా నాయన నాకు కాలుగడాలని అనుకుంటున్నాడేమో కదా. కానీ నీచ సంస్కృతి వాళ్ళది, నేను పెద్దవాళ్ళని గౌరవించే సంస్కృతి నాది. తప్పది? తప్పైద్దా? అంటే ఈ విషయంలో పదే క్రిటిసిజం. నేనేమంటున్నా, అది వాళ్ళ సంస్కారానికి అది నిదర్శనం. అంతే. పెద్దవాళ్ళని గౌరవించడం అనేది నా సంస్కారం. నీకు ఏ పదవి వచ్చినా ఎంత ఉన్నతుడు అయినా తల్లిదండ్రులకు నమస్కారం పెట్టడం అనేది, గురువులకు నమస్కారం పెట్టడం అనేది, పెద్దవాళ్ళకు నమస్కారం పెట్టడం అనేది నా సంస్కారం. అది లేకపోవడం నీ సంస్కారానికి నిదర్శనం తప్ప అది నా తప్పు కాదు.
అంటే కేసీఆర్ ఎందుకు ఎవరికి భయపడని జగదీష్ రెడ్డికి ఎందుకు భయపడతారు? ఇది తప్పండి. కేసీఆర్ ఈ ప్రపంచంలో ఎవరికి భయపడలే, ఇప్పుడు ఎవరికి భయపడ్డు. ప్రేమిస్తాడు, అత్యంత ఎక్కువ ఇష్టపడతాడు మనుషుల్ని, అందులో సందేహం లేదు. ఎవరిని నన్ను పెడదాం, కేసీఆర్ని అత్యంత దారుణంగా తిట్టి మళ్ళీ వచ్చిన వాళ్ళని కూడా క్షమించిండు. ఓకే, వాళ్ళని కూడా చాలా మందిని, ఎగ్జాంపుల్ చాలా మంది అంటే చాలా మంది, ఒకరిద్దరిని కాదు, అనేక మంది పోయిన వాళ్ళని మళ్ళీ తీసుకున్న తర్వాత సందర్భాల్లో కూడా గతంలో చంద్రశేఖర్ అని, రవీంద్ర నాయక్ అని, ఇంకోరని అనేక మంది విమర్శలు చేసి మళ్ళీ పోయి వచ్చిన వాళ్ళని కూడా అదే స్థాయిలో తీసుకుంటూ నాకు ఇచ్చిన గౌరవం ఇచ్చిండు అందరికి కూడా. కేసీఆర్కు ప్రేమించడమే తెలుసు తప్ప భయపడడం అనేది ఎందుకు అత్యంత ఎక్కువ ప్రేమిస్తారు? ఎందుకు జయశ్రెడ్డి అంటే నా అబ్జర్వేషన్ పార్టీలో ఉండే ప్రతి మిగతా ఏ జిల్లాలో ఏ నాయకుడికి అంత ఫ్రీడమ్ ఉండదు, బట్ జగదీష్ రెడ్డి చెప్తేనే అక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లా వరకు ఎమ్మెల్యే టికెట్లు అయినా, ఎందుకు ఉమ్మడి నల్గొండ జిల్లా రాజ్యసభ సీట్ కూడా ఇప్పించారు బడుగు లింగ యాదవ్. నేను ఏమంటున్నా, రికమెండేషన్ తో ఉమ్మడి నల్గొండ జిల్లాని ఎందుకు అనుకుంటున్నారు? అనేక నిర్ణయాలలో కూడా నన్ను గౌరవిస్తాడు, నా మటుకు విలువిస్తాడు, అది సందేహం లేదు. తప్పేముంది? అది పార్టీ కొరకు ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు ఇస్తారు, పార్టీకి నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు చెప్తారు. సింపుల్. నాకు అనేక విషయాలు చెప్పిండ్రు, చాలా విషయాలలో నా మేనరిజంతో మొదలు పెడితే ప్రతి విషయంలో నాకు సలహాలు ఇస్తారు, నాకు చెప్తారు, డైరెక్షన్ ఇస్తారు, దాంట్లో పని చేస్తారు. మిమ్మల్ని కరెక్ట్ చేసిన సందర్భాలు అనేకం. నేను ఒకటే చెప్తా సింపుల్గా మీకు. నాకు మొదటిది, నేను పెళ్లి చేసుకోవడానికి కారణం ఆయన వారు ఇచ్చిన సలహా. ఓకే, నేను వచ్చినప్పుడు నన్ను అడిగిండు, నువ్వు హైదరాబాద్లో ఉండగలుగుతావా, మరి ఎట్లా నాకు తోడు ఉండాలి ఇక్కడ, పార్టీ పెట్టిన నెల రోజులకి. ఓకే, 2001లో అప్పుడు పెళ్లి కాలే మీకు? కాలే. మీరు నన్ను సూర్యాపేట నుంచి అర్జెంట్ రమ్మని చెప్పి, ఎట్లా మీరు ఇక్కడ ఉండాలి. అంతకుముందు 2-3 సందర్భాల్లో చర్చలు అవుతున్నప్పుడు, చర్చల క్రమంలో నేను కూర్చొని వారితో 2 గంటలు 3 గంటలు మాట్లాడిన సందర్భంలో వారు అబ్జర్వ్ చేశారు నన్ను ఒకసారి అర్జెంటుగా సూర్యాపేట నుంచి రమ్మని చెప్పి తుగతుర్తి నుంచి, మీకు హైదరాబాద్లో ఉండే అవకాశం ఉందా, కొంచెం నాకు తోడుగా ఉండాలి, మనం పాలసీస్ చేయాలంటే డిస్కషన్స్ చేసుకోవాలి కదా, మరి ఎట్లా, మరి ఒకరిని ఎట్లా చేస్తాను నేను, అయితే ఉంటానా, నాకేం లేదు ఇబ్బంది, అంటే మరి ఎట్లా, మరి ఫ్యామిలీని షిఫ్ట్ చేస్తావా అన్నాడు. అంటే తెలంగాణ అంతా నా ఫ్యామిలీ అని నవ్వుకుంటా. అదేంది అన్నాడు. నేను ఇంకా బ్యాచిలర్ని అన్నా, ఇక్కడ ఉండొచ్చా, ఇక్కడ ఉంటే ఇంక ఉందా మరి అవకాశం ఉందంటే, అన్నయ్య వాళ్ళు ఉన్నారు, అన్నయ్య వాళ్ళతో ఉండొచ్చు నేను చెప్పిన. ఒక 10 రోజుల తర్వాత కూర్చున్నాక, అవును జయశ్రెడ్డి గారు మీరు ఎందుకు పెళ్లి చేసుకోలేరు నాకు తెలియదు, కానీ పెళ్ళి కాకుండా మనిషి జీవితం పరిపూర్ణం కాదేమో అన్నాడు. సింపుల్. వెంటనే పోయినా మా అమ్మ చెప్పేసిన, అమ్మ నీ కోరిక శాంక్షన్ చేసేస్తున్నా, అమ్మాయిని చూడు పెళ్లి చేసేసుకుంటాను. అప్పటికి మా అమ్మ చాలా దీక్షలు చేస్తుంది నా మీద, నేరా దీక్షలు చేస్తుంది, నువ్వు పెళ్లి చేసుకోవట్లేదు చెప్పేసి నేను చేసుకున్నా. సింపుల్. రెండవది, ఇట్లా మాట్లాడుతున్నాం, చర్చ చేస్తున్నాం, చేసినప్పుడు నేను స్పీడ్గా మాట్లాడేసేసిన. ఇప్పుడు మీరు ప్రశ్న అడుగుతున్నప్పుడు కూడా నేను కొంచెం ఫాస్ట్ సమాధానం చెప్తాను చూడండి, ప్రశ్న అయిపోకముందు కొద్దిసేపు విని, ఇప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడినా చెప్పు అన్నాడు. నాకు 5 నిమిషం అర్థం కాలే ప్రశ్న. ఇప్పుడు నువ్వు నీ మనసులో ఉన్న భావం ఏదో నాకు తెలియజేయడం కొరకు కదా నువ్వు మాట్లాడింది, మాట అనేది కమ్యూనికేషన్ కదా, మరి ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకున్నా మొత్తం వినకుండానే నువ్వు మాట్లాడేసిస్తే, నాది అర్థం కాకముందే నువ్వు మాట్లాడడం ఒక మిస్టేక్ అయితే, నువ్వు చెప్పింది నాకు అర్థం కాకపోవడం ఇంకో మిస్టేక్ అయితే కదా, 2 అవుతాయి కదా. అందుకని చెప్పి అవతల వాళ్ళు చెప్పింది మొత్తం విని ఆలోచించి, దాన్ని ఆకలింపు చేసుకొని ఆలోచించి మాట్లాడితే మంచిగా వస్తాయి సమాధానాలు అని చెప్పి, ఒక పని చేయి నువ్వు, డాక్టర్ ఇరువెంటి కృష్ణమూర్తి రాసిన భూషణం వాగ్భూషణం అని చెప్పి ఒక పుస్తకం ఉంటుంది, అది తెచ్చి చదువుకుని అన్నారు. బస్ అప్పటి నుంచి ఇక మళ్ళీ ఎప్పుడు మళ్ళీ మాట అనిపించుకునే సందర్భం రాకుండా పనిచేసిన. అట్లా శాసనసభకు వచ్చిన తర్వాత ప్రారంభంలో కొంతమంది ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రశ్నలు అడుగుతున్నారు, నేను యథాలాపంగా ఉద్యమ సందర్భంలో చేసినట్లు వేసి నేను ఏదో దాడి చేస్తున్నా, మాట్లాడుతున్నా, వాళ్ళ ప్రశ్నలకి నేను మళ్ళీ ప్రశ్నలు ఇస్తున్నా. తర్వాత ఇంటికి పోయినాక చెప్పాను, నైట్ నువ్వు ఇంకా ఉద్యమకారుని కావు, నువ్వు అవతల ప్రతిపక్షంలో లేవు, నువ్వు చేయాల్సిన ప్రదేశంలో కూర్చున్నావు, నువ్వు ఇప్పుడు నీ పాత్ర మారింది, క్వశ్చన్ చేయడం అనేది వాళ్ళ బాధ్యత, ఆన్సర్ చెప్పడం అనేది నీ బాధ్యత, నువ్వు వాళ్ళని క్వశ్చన్ చేయొద్దు, అధికారంలో ఉన్నప్పుడు ప్రతిదానికి మనం బాధ్యత వహించాల్సి ఉంటుంది, అట్లా ఉండాలి ఆన్సర్ అని చెప్పి మళ్ళీ ఎప్పుడు నేను మళ్ళీ రిపీట్ చేసుకోలేదు. అంటే అట్లా అనేక ఉంటాయి, ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి. చాలా సందర్భాలు మిమ్మల్ని కరెక్ట్ చేశారు. డెఫినెట్ కదా, అంతకుముందు నాకు లేదు, రాజకీయ అనుభవం లేదు, అంటే అట్లా అనేక ఉంటాయి.